అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. టీడీపీలోకి ట్రిపుల్ ఆర్ ఇదే ఈరోజు బ్రేకింగ్ న్యూస్. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. ట్రిపుల్ ఆర్ వర్సెస్ జగన్ అనేది గత 5 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్టయితే రచ్చబండ కార్యక్రమం ద్వారానో, అదేవిధంగా సోషల్ మీడియా వేదికగానో, లెటర్ల ద్వారానో ప్రియమైన ముఖ్యమంత్రి గారు అంటూ మా ముఖ్యమంత్రి గారు అంటూ ట్రిపుల్ ఆర్ వర్సెస్ జగన్ కి సంబంధించి మనం ఎపిసోడ్లు చాలా చూసాం. దానికి సంబంధించి ఆయన గత 5 సంవత్సరాలుగా ఫైట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన ఈ అవసరం లేదు, డైరెక్ట్ గా అసెంబ్లీలోనే ఇద్దరు తలపడవచ్చు. అలాగే దానికి సంబంధించే ఒక అప్డేట్ వస్తుంది. దానికి సంబంధించి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో రఘురామకృష్ణంరాజు గారు జాయిన్ అవుతున్నారు. ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో ఆయన జాయిన్ అవుతారని, ఆయనకి ఉండి సీటుని నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఉండి సీటుని ఇస్తారు. తద్వారా ఆయన అసెంబ్లీకి పంపిస్తే అక్కడ ఇన్ని రోజులు సోషల్ మీడియాను లేకపోతే లెటర్ల ద్వారాను వేరే విధంగా ఆ యొక్క జగన్ వర్సెస్ ట్రిపుల్ ఆర్ అనేది మనం ఎక్కువ చూస్తూ వచ్చాము. బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమీ లేదు. నెక్స్ట్ రానున్న రోజులు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించవచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అవ్వచ్చు, ఈ కాంబినేషన్ చూడాలనుకునే వాళ్ళు డైరెక్ట్ గా అసెంబ్లీలను వాళ్ళిద్దరు తలపడుతుంటే చూసే అవకాశం ఉంటుంది అన్నట్టు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి నిజంగా నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణంరాజు గారు ఆయన పోటీ చేయాల్సి ఉంది. ఆయన పార్లమెంట్ కి పంపించాల్సి ఉంది. ఆ సీటుని ఆయన కోరుకున్నారు. బట్ కొన్ని కారణాల వల్ల ఏదైతే బీజేపీ ఉందో అక్కడి నుంచి శ్రీనివాస వర్మని బరిలోకి దించింది. దీనికి సంబంధించి తెర వెనక చాలా జరిగింది. జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఆ సీటు తనకి ఇవ్వకుండా చేశాడు అంటూ ట్రిపుల్ ఆర్ డైరెక్ట్ గా రఘురామకృష్ణరాజు ఎవరైతే ఉన్నారో ఆయన జగన్ మీద దాడి చేసిన పరిస్థితి. దానికి సంబంధించి మనం చాలా మంది మాట్లాడారు. కావాలని ఆయన్ని అక్కడి నుంచి పోనివ్వట్లేదు, పార్లమెంట్ కి పోనివ్వకుండా ఆయనకి సీటు రాకుండా బీజేపీ దగ్గర లాబింగ్ చేశారు జగన్మోహన్ రెడ్డి అంటూ సాక్షాత్తు రఘురామకృష్ణంరాజు గారి చెప్పిన పరిస్థితి. బట్ ఇప్పుడు చూస్తే ఆయనకి అక్కడ టికెట్ ఇవ్వలేదు. జనసేనకి సంబంధించి కూడా అక్కడి నుంచి కూడా టికెట్ ఇస్తారనుకున్నారు. బట్ మొత్తంగా చూసుకున్నట్టయితే బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి టికెట్ ఇవ్వలేదు. దానికి కారణాలు రకరకాలు చెప్తున్నారు. ఆయన ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వలేదు. బీజేపీకి సంబంధించిన కొంతమంది లీడర్లు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా చెప్పారు ఆయన ఎక్కడ ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు, బీజేపీలో లేరు కాబట్టి ఆయనకి టికెట్ ఇవ్వలేదు అన్నట్లు బీజేపీ నాయకులు చెప్పినప్పటికీ బట్ దాని వెనక అంతరార్థం చాలా ఉన్నాయి. ఆయన నర్సాపురం పార్లమెంట్ స్థానానికి దూరంగా ఉన్నారు. అక్కడికి దానికి సంబంధించి ఆయన దూరంగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రజల్లో క్రెడిబిలిటీ లేదు. ఆయనకు సంబంధించి కొన్ని సర్వేలు తెప్పించుకుంది బీజేపీ. అందుకనే ఆయన అక్కడ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఆయనకి టికెట్ ఇవ్వలేదు అని ఒక రకంగాను, ఇంకొక రకంగా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన లాబింగ్ కారణంగానే ట్రిపుల్ ఆర్ కి టికెట్ ఇవ్వలేదు అన్నట్లు వాళ్ళు మాట్లాడారు. బట్ ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ ఏదైతే తెలుగు ప్రజలు బాగా ఎంజాయ్ చేసే ఎపిసోడ్ ఏదన్నా ఉంటే ట్రిపుల్ ఆర్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, రఘురామకృష్ణంరాజు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. ఈ యొక్క ఎపిసోడ్ ని చాలా బాగా ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన పోరాటం చేశారు గత కొద్ది సంవత్సరాలుగా, 4.5 సంవత్సరాలుగా. దానికి సంబంధించే ఆయనకి ఎంతో మంది ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన పోరాటానికి చాలా మంది అభిమానులు సంపాదించుకున్న పరిస్థితి. చాలా మంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రఘురామకృష్ణరాజు తెలుసు. బట్ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైతే ఆపోజిట్ గా మాట్లాడటం స్టార్ట్ చేశాడో, ఏదైతే ప్రభుత్వ విధానాలని ఎండగడుతూ ప్రజల్లో వచ్చారో అప్పటి నుంచే రఘురామకృష్ణరాజుకి ప్రజల్లో ఒక క్రేజ్ పెరిగింది. ఆయన ఎక్కడన్నా మాట్లాడినా, టీవీలో మాట్లాడినా, సభల్లో మాట్లాడినా ఒక క్రౌడ్ పుల్లర్ లాగా ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా మంది హర్షధ్వానాలు చేయడం, ఎక్కువ మంది చప్పట్లు కొట్టడం, ఇలాంటి పరిస్థితి చాలా మంది చూసాం, చాలా చోట్ల చూసాం. దీన్ని బట్టి ఆయనకి జనాల్లో ఎంత క్రేజ్ ఉంది. ఎవరైతే వైఎస్ఆర్ సిపిని ఎలా అయితే మాట్లాడాలి అనుకున్న వాళ్ళకి తన సెటైర్లతో ఎవరైతే ట్రిపుల్ ఆర్ గారు దానికి సంబంధించి వాళ్ళని ఎండగడుతూ ఉంటాడు, అదంతా నచ్చిన వాళ్ళు చాలా మంది ఇష్టపడుతుంటారు. బట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 2024 ఎలక్షన్స్ తర్వాత డెఫినెట్లీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ చూడొచ్చు.
ఫేస్ టు ఫేస్ చూడొచ్చు అని చాలా మంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి భారతీ టీవీ అంతకుముందే ఒక వీడియో చేసింది. అసెంబ్లీలో ఫేస్ టు ఫేస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ రఘురామ కృష్ణంరాజు ఉండబోతుంది అన్నట్టు 8 రోజుల ముందే ఒక వీడియో చేశాను. అది నేనే మాట్లాడాను. ఒకసారి దానికి అది 8 రోజుల తర్వాత అది నిజమైన పరిస్థితి. ఒకసారి ఆ వీడియోలో ఏముంది, ఏం మాట్లాడనేది ఒకసారి చూద్దాం. ఇదే వీడియో అసెంబ్లీలో ఫేస్ టు ఫేస్ నేనే మాట్లాడాను. ఒకసారి వీడియోలో ఏముందో ఒకసారి విందాం. నరసాపురం ఎంపీ టికెట్ ఆశించిన రఘురామ కృష్ణంరాజుకు ఊహించని షాక్ తగిలింది. బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మను బరిలోకి దింపడంతో ఆయనకు నిరాశే ఎదురయ్యింది. జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్లే టికెట్ రాలేదని రఘురామ కృష్ణంరాజు సంచలన ఆరోపణలు చేశారు. రఘురామ కృష్ణంరాజుకు నరసాపురం ఎంపీ టికెట్ దక్కలేదు. కానీ 2-3 వారాల్లో ఏమైనా జరగొచ్చని ఆయన అంటున్నారు. ఈ మాటల వెనక అర్థం ఏంటి? ఆయన టీడీపీలో చేరాలనుకుంటున్నారా? తాజా పరిణామాలను బట్టి చూస్తే ఈ విషయంలో ఇంకొంచెం క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తుంది. ముందుగా యాక్చువల్గా 8 రోజులకు ముందు మనం మాట్లాడుకుంది ఇది. అంటే కొంచెం క్లారిటీ రావాలి అన్నట్టు మాట్లాడాము. బట్ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే రఘురామకృష్ణంరాజు టీడీపీలో జాయిన్ అవుతున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు సమక్షంలో జాయిన్ అయిన తర్వాత ఆయన టీడీపీ అభ్యర్థిగా ఉండి నుంచి ప్రకటిస్తారు. బట్ దీనికి సంబంధించి చాలా ఇంకా ముందుకెళ్ళి చాలా మాటలు కూడా వస్తున్నాయి. చాలా ఏదైతే ఉంది, రఘురామకృష్ణంరాజుని ఉండి నుంచి గెలిపించుకున్న తర్వాత అసెంబ్లీ స్పీకర్ గా ఆయన కూర్చోబెట్టాలి అని టీడీపీ భావిస్తోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష అంటూ జగన్మోహన్ రెడ్డి ఆయనతో మాట్లాడాలి అనేది టీడీపీ వ్యూహంగా ఉంది. టీడీపీ డెఫినెట్లీ అక్కడ విజయం సాధిస్తుంది. కాబట్టి రఘురామకృష్ణంరాజుని తీసుకెళ్లి అక్కడ ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా కూర్చోబెట్టి తద్వారా ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ ఈ కాంబినేషన్ ని ఈ యొక్క RRR వర్సెస్ జగన్ అనే ఎపిసోడ్ చాలా బాగా ఎక్కువ మంది చూసే విధంగా, ఎందుకంటే ఇన్ని రోజులు మాట్లాడుకోలేదు. ఒక రకంగా RRR గారు ఎవరైతే రఘురామకృష్ణంరాజు చెప్పినట్టు ఆయన్ని నా మీద దాడి చేసిన చంపబోయిన పరిస్థితి అన్నట్లు కూడా ఆయన చాలాసార్లు మాట్లాడారు. దీంతో ఇక్కడ గెలిచిన తర్వాత ఆయన స్పీకర్ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇదంతా ఎపిసోడ్ ని చాలా చాకచక్యంగా చాలా ముందుగానే ప్లాంట్ గానే టీడీపీ ప్లాన్ చేస్తుంది అన్నట్లు మాట్లాడుతున్నారు ప్రజలు. దానికి సంబంధించి అంతకు ముందే చెప్పాము, ఉండి నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది, ఆయనకు ఉండి టికెట్ ఇస్తారు అన్నట్టుగా కూడా చెప్పాము. ఒకసారి ఏం మాట్లాడి చూద్దాం. తమ ప్రాంత సామాజిక సమీకరణల రీత్యా పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉందని వాళ్ళందరూ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో రఘురామకృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఉండి నుంచి అసెంబ్లీకి రఘురామకృష్ణంరాజు పోటీలో నిలిపే అవకాశం పరిశీలనలో ఉంది. ఏదో విధంగా బీజేపీతో లాబింగ్ చేసి రఘురామకు ఎంపీ టికెట్ రాకుండా చేసిన జగన్ కు చంద్రబాబు వేసిన స్కెచ్ తో దిమ్మ తిరగపోనుంది. ఎంపీగా పోటీ చేస్తే ఎప్పుడు ఢిల్లీలోనే ఉంటాడు. అలాంటిది ఇప్పుడు రఘురామ ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడి నుంచి గెలిచినట్టయితే ఇక దీంతో రఘురామ అసెంబ్లీకి పోటీ చేస్తే జగన్ కు ఫేస్ టు ఫేస్ అసెంబ్లీలో కనపడాల్సిందే. ఇక మరి రఘురామకృష్ణంరాజు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే మాత్రం అసెంబ్లీలో జగన్ కు బాక్సులు బద్దలవటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు వైసీపీ పార్టీ రెబల్ ఎంపీగా ఉంటూ జగన్ కు చుక్కలు చూపించారు. అలాంటిది రఘురామకృష్ణంరాజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో మరొక సంచలనంగా మారే అవకాశం లేకపోలేదు. చూద్దాం, రఘురామకృష్ణంరాజు ఆంధ్రప్రదేశ్లో ఉండి నుంచి పోటీ చేస్తారా, లేదా విజయనగరం నుంచి పోటీ చేస్తారా, మరేదైనా నియోజకవర్గానికి వెళ్తారా అనేది చూడాలి. ఇది అప్పుడు మనం ప్లే చేసిన ఏదైతే మనం చేసిన స్టోరీ, దానికి అనుగుణంగానే ముందుగానే మనం చెప్పాం. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆయన టీడీపీలో జాయిన్ అవుతున్నారు, ఆయన ఉండి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది. టీడీపీలోకి రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ అయితే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ప్రకంపనాలు పుట్టిస్తోందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే పరిస్థితి ఎలా ఉంది, ఆయన డైరెక్ట్ గా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే మాత్రం చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ లోకల్ ఏదైతే ఉందో క్యాడర్ లో కూడా ఒక మంచి ఊపు వచ్చే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ గా ఆయన
ఏదైతే వైసీపీతో తలపడబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి ఆయన్ను నరసాపురం లోక్సభ అభ్యర్థిగా నిలపాలని టీడీపీ నేత గట్టిగా ప్రయత్నం చేశారు. అయితే ఆ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్ళింది. తమ అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మను ప్రకటించింది. ఆయన మార్చేందుకు సుముఖత చూపలేదని సమాచారం. దీంతో అసెంబ్లీ బరిలో రఘురామరాజును నిలపాలని నిశ్చయించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు నల్లజర్లలో చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని రఘురామ కృష్ణంరాజు తన పోటీపై అధికార ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అందరు వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు నల్లజర్లకు సంబంధించి నల్లజర్లలో చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకొని టీడీపీలో జాయిన్ అవుతారు అన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగానే టీడీపీ నుంచి ఉండి నియోజకవర్గం తరపున రఘురామ పోటీ చేయబోతున్నట్టు గత 2 రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇదే ప్రకటన రేపు ఎల్లుండేనో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక తాజాగా రఘురామ కూడా నిన్న తన పోటీపై ప్రకటన కూడా చేశాడు. తనను అసెంబ్లీ నుంచి పోటీ చేయమని ప్రజలు కోరుకుంటున్నారని, అదేవిధంగా తనను స్పీకర్ గా చూడాలని మెసేజ్లు పెడుతున్నారని కూడా ఆయన చెప్పారు. ఇదే వార్తను కూడా భారతీయ మీడియా వారం రోజుల క్రిందటే చెప్పింది. దీనికి సంబంధించి మొత్తంగా చూసుకున్నట్టయితే రఘురామరాజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా చూడొచ్చు. ఆయన గత కొద్ది రోజుల ప్రభుత్వం మీద ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడిన మాటలు ఏదైతే ఆయన వాళ్ళ మీద దాడి చేస్తున్న పరిస్థితి, ఇప్పుడు డైరెక్ట్ గా టీడీపీ నుంచి ఆయన ప్రస్థానం కొనసాగబోతోంది. ఉండి నుంచి ఆయన అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ దీనికి సంబంధించి టీడీపీకి సంబంధించిన ఎవరైతే అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మొన్నటిదాకా వైసీపీలోంచి ఆయన మాట్లాడిన ఆయన డైరెక్ట్ గా టీడీపీ నుంచి మాట్లాడబోతున్నారు. మీ అందరం చాలా హ్యాపీగా ఉన్నాం అన్నటువంటి పరిస్థితి. బట్ ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులు అక్కడ నాదంటే నాది అని సీటు అని కొట్టుకుంటున్న పరిస్థితి. బట్ ఇప్పుడు సీటు రఘురామ కృష్ణంరాజుకు ఉండి నుంచి ఇస్తే అక్కడ శివరామరాజు అవచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి ఏంటనేది కూడా కొంచెం తెలియాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి వాళ్ళందరితో మాట్లాడిన తర్వాతే వాళ్ళకి కాకుండా ఉండి నుంచి రఘురామ కృష్ణంరాజును పోటీ చేయించాలి అంటూ వాళ్ళందరూ దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 175 నియోజకవర్గాలకు సంబంధించి అన్ని సీట్లని ప్రకటించేశారు. ఇప్పుడు ఉండి సీట్లు కూడా వాళ్ళు ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించి ఈ ఉండి సీట్ ప్రకటించిన తర్వాత ఆయన ప్రజల్లోకి ఈ విధంగా వెళ్ళబోతున్నాడు రఘురామ కృష్ణంరాజు. అక్కడ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వం చేస్తున్న పనుల మీద వాటి మీద ఎలా ముందుకెళ్ళబోతున్నాడు, ప్రజల్లోకి వాళ్ళ యొక్క ప్రభుత్వ వైఫల్యాన్ని ఎలా తీసుకెళ్ళబోతున్నాడు, అక్కడ ఆయన ఉండికి ఎమ్మెల్యేగా ఏదైతే అభ్యర్థిగా నిలబడుతున్నాడు కాబట్టి ఆయన్ని గెలిపిస్తే ప్రజలకి ఏం చేస్తానని చెప్పబోతున్నాడు అనేది చాలా ఉత్కంఠగా ఉంది. నిజంగా ఏమైనప్పటికీ జగన్ వర్సెస్ రఘురామ కృష్ణంరాజు అనే ఎపిసోడ్ అసెంబ్లీలో చూసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు టోటల్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.